నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం. ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు. ఏలూరులోని రా కదిలేరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం. డీఎస్సీ అభ్యర్థులతో భేటీ అయిన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మెగా డీఎస్సీ పేరుతో వైసీపీ దగా చేస్తుందని ధ్వజం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామీజీ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్న శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రికి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను స్వామీజీ అందజేశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మిమ్మల్ని భరించే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. నువ్వు దిగిపోతే దిగిపో, మా తమ్ముళ్లు పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా చింతలపూడిలో రా కదిలేరా సభలో వాడివేడిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగాల పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితాలు నాశనం చేశారన్నారు. 12 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. మళ్లీ ఇటుగా పేర్చుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. మళ్లీ ఈ రాష్ట్రంలో వెలుగులు నింపుతామన్నారు. ఆ శక్తి మాకుంది అంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జగన్ అర్జునుడంట, అర్జునుడు కాదు అక్రమార్జునుడు అన్నారు. ఇతడు డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తాడంట అన్నారు. డబ్బులు కాదు దెబ్బ మీద దెబ్బ, మీ ఖాతాలో డబ్బులే డబ్బులంట అన్నారు. ఇచ్చేది 10, దోచుకునేది 100. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. గతంలో 200 ఇచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తుందన్నారు. కరెంటు ఛార్జీల ద్వారా 64,000 కోట్లు వసూలు చేస్తున్నాడన్నారు. నా తోబుట్టువులు నాకండగా ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరిస్తా, జయిస్తా. తమలో యువతంతా తెలుగుదేశం జనసేనాని. మీరు ఒక సైడ్ ఉంటే ఇంకా ఓటమి లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2014 రిపీట్ అవుతుంది. అన్ని సీట్లు మనమే. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఒక కుటుంబ పెద్ద తిరుగుబోతో తాగుబోతో అయితే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఒక రాష్ట్ర పెద్ద అంటే ఒక ముఖ్యమంత్రి ఒక విధ్వంసకారుడైతే, ఒక అవినీతి పరుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. 4 సంవత్సరాల 10 నెలలు, ఇంకా 2 నెలలే మిగిలింది. లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు. మళ్లీ రాబోయే రోజుల్లో ఇటుక పేర్చుకుంటూ మళ్లీ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సిద్ధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. ఆయన అర్జునుడంట, కాదు అక్రమార్జునుడు. అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నాడా తమ్ముళ్ళు? డబ్బులే డబ్బులంట. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలుకోలేనంత నష్టపోయారు. 64,000 కోట్ల రూపాయలు ఒక కరెంటు ఛార్జీలో పెంచాడు. మద్యం పాపం మా తమ్ముళ్ళు మందుబాబులు ఇక్కడ కూడా ఉంటారు. మీ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ బ్యాండ్లు పెట్టాడు. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? జగన్ జలగా పీల్చేస్తా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇతన్ని ఉతికి ఆరేయాలా లేదా? ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ రేట్లు ఇవన్నీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
అందుకే అన్న ఇచ్చేది 10, దోచేది 100. దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి. ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశంపై చర్చించవలసిందేనంటూ పట్టుబడ్డారు. అయితే టీడీపీ సభ్యుల అరుపులను స్పీకర్ పట్టించుకోలేదు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య మంత్రుల పలు బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు బాధే బాధుడంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒకరోజు స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ చదువుతున్న సమయంలో స్పీకర్ పోడియంలో టీడీపీ సభ్యులు ఈలలు వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ వారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో కూడా టీడీపీ సభ్యులు ఈలలు వేసుకుంటూనే బయటకు వెళ్లారు. శ్రీ బెంగళూరు అశోక్, బాలకృష్ణ, భవానీ, శ్రీ వేణుగోపాల్, శ్రీ నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, మెగా డిఎస్సీ పేరిట వైసీపీ దగా చేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 25 నుంచి 30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ ఇటీవల 6,100 టీచర్ పోస్టులతో డిఎస్సీకి ఆమోదం తెలిపింది. దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులతో నాగబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరిట వైసీపీ దగా చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 25 నుంచి 30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులపై జగన్ సర్కారుకు నిజమైన ప్రేమ ఉంటే 30,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నాగబాబు డిమాండ్ చేశారు. 23,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ అంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది జగన్ గారు అంటూ నిలదీశారు. డిఎస్సీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆ ఇష్యూ మీద చాలామంది యూత్ వచ్చారు. నేను వాళ్ళని ఏంటో అర్థం చేసుకుంటే ట్రై చేశాను. నాకు అర్థమైనంత వరకు అది చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. మన ఏపీ స్టేట్లో ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుంచి హై స్కూల్ వరకు +1 +2 వరకు మనకున్నటువంటి ఖాళీలు 35,000. రేపొద్దున 1 year 2 years రిటైర్ అయిపోతే కూడా చాలామంది టీచర్లు దాదాపు 40,000 మందికి రీచ్ అవుతారు. రాజశేఖర రెడ్డి గారు వాడిన కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాం అంటే 35,000 పోస్టులకి టీచర్లు భర్తీ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జరిగిపోయి ఇంచుమించు 5 సంవత్సరాలకు పూర్తిగా వస్తున్న తరుణంలో మొన్న ఒక 6,000 మందిని అనౌన్స్ చేశారు. వీళ్ళందరూ కూడా ఈ కుర్రవాళ్ళందరూ కూడా ఈ క్వాలిఫైడ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇంచుమించు 5 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంచుమించు వీళ్ళలో ఈ డిఎస్సి అనే ఆశ చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంచుమించు 5 లక్షల మంది పైగా చాలా మా లైఫ్లు మారిపోతాయి, మా జీవితాలు మారిపోతాయి అనే దీంట్లో వైసీపీని గెలిపించారు వీళ్ళందరూ. ఇవాళ గెలిపించిన వాళ్ళని ఉపయోగపడగా ఎవరికి ఉపయోగపడండి ప్రభుత్వం ఎందుకని నాకు అనిపిస్తుంది. విద్య బోధించడానికి ముందుకు వచ్చేటువంటి యంగ్ టీచర్స్ వీళ్ళు
వీళ్ళు అక్కడికి రిస్ట్రిక్ట్ అయిపోతే యూత్కి ఎవరు జ్ఞానం బోధిస్తారు, ఎవరు చదువు చెప్తారు? డెఫినెట్గా బాబు మీ యొక్క అప్పీల్ని కానీ దేనైనా సరే నేను ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్తాను, అలయన్స్ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాను. డెఫినెట్గా రాబోయే జనసేన అలయన్స్ ప్రభుత్వంలో మా వరకు మీకు ఎంతవరకు న్యాయం చేయగలం అంతవరకు న్యాయం చేస్తాం. సో మీరేం చేస్తారు అదనేది మీ వ్యక్తిగత ఇష్టం. బట్ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్గా దీన్ని అడ్రస్ చేయాలని చెప్పి నేను గట్టిగా నేను పోరాడుతాను. అయితే మీ తరఫున నేను. కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీ నాయకులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన తనయుడు రామ్ చరణ్తో సహా ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యి నియోజకవర్గంలో పరిస్థితిని వివరించారు. తమకు అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రత్నాల చెరువులోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద, బడుగు, బలహీన వర్గాలకు జగనన్న సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల తమకు అందుతున్నాయని స్థానికులు తెలియజేయడంతో ఎంతో ఆనందంగా ఉందని గంజి చిరంజీవి అన్నారు. రత్నాల చెరువులోని స్థానికంగా ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలకు జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి నెల వాలంటీర్ల ద్వారా అందుతున్నాయని ఆయన తెలియజేశారు. గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమాన్ని మంగళగిరిలోని రత్నాల చెరువులో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు, వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ ప్రధానంగా రత్నాల చెరువులో డ్రైనేజీ నీటి సమస్య ఎక్కువగా ఉందని, తక్షణమే పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడతామని తెలియజేశారు. ప్రతి పేదవాడికి సెంటు భూమి అయినా ఉండాలన్న సంకల్పంతో జగనన్న ప్రవేశపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని స్వార్థ రాజకీయంతో కోర్టులో కేసు వేశారని, త్వరలోనే కోర్టులో గెలిచి ప్రతి పేదవాడికి సెంటు భూమి అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాల సంక్షేమ పథకాలని అందిస్తున్న పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పేద వర్గాలకు ఏ విధంగా చేరువవుతున్నాయి, పేద వర్గాలు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమాన్ని ఈరోజు రత్నాల చెరువులో పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలందరినీ కలవటం జరిగింది. పేదవాళ్ళు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో పొందని విధంగా అనేక పథకాలని ఎక్కడా రికమెండేషన్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా చాలా చక్కగా పొందుతున్న విషయం కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు పాపం వాళ్ళందరూ రాజధాని ప్రాంతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల గురించి ఆవేదన చెందడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే, జగనన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీ పట్టాలు, మీ ఇల్లు ఎక్కడికి పోవు. ప్రతిపక్ష పార్టీలు కుట్రలు, కుతంత్రాల ద్వారా పేదల నోట్లో మట్టి కొట్టే విధంగా ఇళ్ల పట్టాల విషయంలో కోర్టుకు పోయి దుర్మార్గంగా వాళ్ళు తీసుకున్న చర్యల్ని వివరించడం జరిగింది. జగనన్న అతి త్వరలోనే పేదలందరికీ కూడా పట్టాలు ఇస్తారు, ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది. దానితో పాటు ఈ వార్డు పారిశుద్ధ్య విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. అన్ని విధాలుగా ప్రజలు సంతోషంగా బ్రహ్మరథం పడుతున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డిసెంబర్ నెలలో మంగళకరం కార్యక్రమంలో వాలంటీర్లుగా 35 మంది నిర్మలా ఫార్మసీ స్టూడెంట్స్ అందించిన సేవలకు గుర్తుగా ప్రశంసా పత్రాలను రోటరీ క్లబ్ ఆఫ్ సభ్యులు అందించారు. ఆత్మకూరులోని నిర్మలా ఫార్మసీ కళాశాల ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గవర్నర్ అనిల్ చక్రవర్తి, అధ్యక్షులు రేవంత్, సెక్రటరీ గాజుల శ్రీనివాసరావు, ఫార్మసీ కరస్పాండెంట్ సెక్రటరీ శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ నెలలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన మంగళకరం కార్యక్రమానికి వాలంటీర్లుగా 35 మంది నిర్మలా ఫార్మసీ స్టూడెంట్స్ వికలాంగులకు అందించిన సేవలకు గుర్తుగా ఈ ప్రశంసా పత్రాలను అందజేస్తున్నామని, స్టూడెంట్స్కు భవిష్యత్తులో ప్రశంసా పత్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. గతంలో వికలాంగులకు మోచేతి కింద నుండి కృత్రిమ అవయవాలు మాత్రమే అందుబాటులోకి ఉన్న ఈ ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీతో భుజం దగ్గర నుండి కృత్రిమ అవయవాలు అందుబాటులోకి రానున్నవని తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని వారు తెలియజేశారు. మంగళగిరి ఆధ్వర్యంలో మంగళకరం అనే ప్రాజెక్టుని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రారంభించడం జరిగిందండి. ఈ ప్రాజెక్టులో భాగంగా మన నిర్మలా ఫార్మసీ స్టూడెంట్స్ వాళ్ళు 35 స్టూడెంట్స్ని మనకి పాల్గొనేటట్టు చేశారండి. ఆ స్టూడెంట్స్ కూడా ఆ ప్రాజెక్టుని
ఆ ప్రాజెక్టు జరిగేటప్పుడు తమ సొంత తల్లిదండ్రులను ఎలా చూస్తారో వచ్చిన బెనిఫిషన్ అలా చూసి టేబుల్ 1 నుంచి ముగిసేదాకా కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ రోజున రోటరీ క్లబ్కి బాగా పేరు వచ్చినట్లే దాంట్లో ఒక పార్ట్ మన నిర్మలా ఫార్మసీ స్టూడెంట్స్ కారణము. అదేవిధంగా మన సేవలను గుర్తిస్తూ MK1 అనే ప్రాజెక్ట్ ఇవ్వటం జరిగింది. అంతకుముందు మనం మోచేయి కింద 4 అంగుళాల ఉన్నోళ్ళకి మాత్రమే చేతులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం భుజం వరకు చేయలేకపోయినా సరే మనం వాళ్ళకి మనం చెయ్యి అందించే విధంగా ఈ ప్రాజెక్ట్ మనకు చేయటం జరుగుతుంది. మనం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చామండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 720-740-3150. తమకి చేతులు లేని వారు ఈ నెంబర్ని సంప్రదించి రోటరీ క్లబ్ వారి ద్వారా చేతులు పొందవలసిందిగా కోరుతున్నాం. మా నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి అక్కడ వాళ్ళు ప్రాస్థెటిక్ హ్యాండ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపారు. దీనికి అవకాశం ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ డైరెక్టర్ కి మరియు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుచు ఈ రోజున ముఖ్యంగా మా యొక్క సర్వీసెస్ ను గుర్తించి వాళ్ళు అప్రిషియేషన్ అనే ఒక సర్టిఫికెట్ ద్వారా మా స్టూడెంట్స్ అందరినీ అభినందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని సమాజానికి ఉపయోగకరంగా ఉండాలని రోటరీ క్లబ్ వారిని కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తున్నాను. మంగళకరం ప్రోస్థెటిక్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా ఆ ఈవెంట్ అంత సక్సెస్ఫుల్ అవడానికి వీరి నిర్మలా స్కూల్ స్టూడెంట్స్ వాలంటీర్ చేయడంలో వీళ్ళందరికీ మనం రికగ్నిషన్ కింద సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ సర్టిఫికేట్స్. ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్. 5 సంవత్సరాలుగా మంగళగిరి తహసీల్దార్ అండ్ మండల ఎగ్జిక్యూటివ్ గా అందరి మన్నలు పొందుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ విజయవాడకు బదిలీ అవుతున్న గట్టుపల్లి వెంకట రాంప్రసాద్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మంగళగిరి వైష్ణవి కళ్యాణ మండపంలో సోమవారం రాత్రి మంగళగిరిలోని ప్రముఖ వ్యాపారవేత్తలు నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ జీవి రాంప్రసాద్ బదిలీ అవుతున్న సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. 1985 నవంబర్లో నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. 1985 నవంబర్ అంటే మన నవంబర్కి 38 సంవత్సరాలు పూర్తయింది. సో నా 38వ ఏట సర్వీస్లో 38,700 సంతకాలకు పట్టాలు పెట్టి పట్టాలు ఇచ్చానండి. సో 38,000 సరే అవి కోర్టులో ఉన్నాయి, తర్వాత వేరే విషయం. ఏదైనా అంతమందికి ఇచ్చేటువంటి అవకాశం కూడా భగవంతుడు నాకు కల్పించాడని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా బాగా చేసాం. అది చెప్పిన ప్రజలకు అది కోవిడ్లో కానివ్వండి, అంటే ఒక ప్రాణాన్ని కాపాడాము అంటే అది నిజంగా అది ఏ రకంగా మన యొక్క వ్యక్తిగత కెపాసిటీలో కావచ్చు. అంటే ఫోన్స్ అట్లా వచ్చేవి నాకు, నంబర్ ఆఫ్ కాల్స్ మామూలుగా కూడా కాదు. ఏదో ఒకటి అక్కడ కంటైన్మెంట్ జోన్ పెట్టలేనో, లేకపోతే హాస్పిటల్లో బెడ్ కావాలని చెప్పినో, లేకపోతే ఐసీయూలో బెడ్ కావాలన్ననో ఇట్లా వస్తూ ఉండేది అనమాట. ఆ విధంగా అంత మంచి పుణ్యకార్యం నేను ఎన్నడూ చేసుకోవడానికి భగవంతుడు నాకు అవకాశం కల్పించాడు. ఇక్కడికి వచ్చి అంతా అన్సెటిల్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా అబ్బాయి యాక్చువల్గా బీటెక్ చదువుతున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా వాడు బీటెక్ కంప్లీట్ చేశాడు. మా వాడు కూడా మొన్నే డిసెంబర్లో ఎంఎస్ అయిపోయింది, జాబ్ ప్రయత్నంలో ఉన్నాడు. రేపు మాపు ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మా అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బీటెక్ అయిపోయింది, ఇక్కడ ఇండియాలోనే జాబ్ వచ్చింది. మొన్నే పెళ్లి చేసిన అబ్బాయి కూడా యూఎస్లో కాలిఫోర్నియాలో ఉంటాడు. ఇద్దరు కూడా అక్కడ హ్యాపీగా ఉంటారు. వెళ్ళిపోయి కూడా 1 మంత్ అయింది. అంటే ఇంతమందికి సేవ చేసినందువల్ల భగవంతుడు ఆ సేవను మెచ్చే నాకు ఆ విధంగా మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని కానీ సెటిల్ చేశాడని చెప్పని నేను అనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం. ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు. ఏలూరులోని రా కదిలేరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం. డిఎస్సీ అభ్యర్థులతో భేటీ అయిన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మెగా డిఎస్సీ పేరుతో వైసీపీ దగా చేస్తుందని ధ్వజం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.